మున్నాళ్ళ కింద బంకు కాడ కూర్చున్నాము. కూర్చుంటే అక్కడి నుంచి రాజనగరం నుంచి ఒక భర్త భార్య వచ్చన్నారు. ఆమె దయ్య ఆమె ఈడుగెళ్ళి ఆమె చూడే నా ఫ్రెండు అని చెప్తుంది. పెళ్ళి సూపులోకి వచ్చిన వాళ్ళు సుమారుగా 30 మంది 20 మంది ఉండారు. అన్నీ నేను వాళ్ళ మందిలే అనుకున్నా. అమ్మో ఇక్కడ రాండ్రి పోతిని ఏమంటే నువ్వు వీడియోలు తీర్చని లేదంటే అవి తీర్చన్నా. మీది ఎవరు అంటే రాజనగరం. మేము రంగరాజుల్లమమ్మా అని నన్ను కనుక్కున్నావా అని ఆడామే. నిన్ను కనుక్కలేదమ్మా నాకు తెలియదు అంటే ఏమక్క మనం ఇద్దరం చిన్ననాటి స్నేహితులం అక్క. నేను తిమ్మరాజు మనవరాలిని అక్క గార్ల తిన్నా. వా నువ్వా ఎవరికి ఇచ్చినారంటే నన్ను రాజనగరం ఇచ్చినారు. నేను నా మూడు ఇద్దరం నీ ఈడు వెళ్ళేసి వచ్చాము అంటే ట్యాంకీ తీసుకున్నా. మళ్ళీ పోయేటప్పుడు వచ్చాములే అన్నారు. అంతే ఇల్లు ఇల్లు అని వచ్చారు. నేను దావసార్పున కూర్చునేందుకు మళ్ళీ ఇవాళ సిరువల్లోకి పోతాండా వేరే ఊరి ఆమె బస్సులో కూర్చుంది. భాగ్యాలు అన్నా బా నువ్వా ఏటిపోతున్నావు ఒక్క అంటే సిరువల్లోకి పోతున్నా భాగ్యాలు అంటే నాకు నొప్పులు వచ్చినాయి తెలియదు. ఆమె లేచి నిలబడి కూర్చో అంటే వద్దులేమ్మా కూర్చో నీ సీట్లో నేను కూర్చోను అందా. బా కూర్చోక్క నీ బుద్ధి నీ మంచితనం ఎవరికి రాదక్క అని అంటే కూర్చుని నొప్పులు వచ్చినాయి కదా. నొప్పులు వచ్చినాయి 2 నెలలు సంవత్సరం అవుతుంది ఇంటే కూర్చోక్క అని. నేను ఆమె ఇంటికాటికి వచ్చే వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి మన ఊరికి అవసరం ఆమె వచ్చంటుంది. ఎప్పటికీ దోశల పిండి పొంగనాల పిండి ఇడ్లీల పిండి ఉండాలి నాకు ఫ్రిడ్జ్లో. దోశ ఇడ్లీ పొంగనాలు ఎక్కువ. 2 దోశలను ఆమెకు చేసి పోసి కాపీ పోసి పంపించండి. ఆ మంచి లేచిందంటే గ్రేటుగా మళ్ళీ సిరువలలో లేచిని అమ్మ కూర్చుండమ్మ నాకు అదే చాలు ధన్యవాదం థ్యాంక్ యూ.